విజయవాడలో కోవిడ్ చికిత్స కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 11కు చేరుకుంది. రోగులకు, ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంపై ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మృతులకు సంతాపం తెలిపారు. విజయవాడ నగరంలో ఆదివారం తెల్లవారుజామున కోవిడ్ పెయిడ్ చికిత్సా కేంద్రంగా ఉన్న హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 గంటల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా స్వర్ణ ప్యాలెస్ ను రమేష్ హాస్పిటల్ కోవిడ్ సెంటర్ గా వినియోగిస్తోంది. కాగా స్వర్ణ ప్యాలెస్ ను రమేష్ హాస్పిటల్ కోవిడ్ సెంటర్ గా వినియోగిస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో 50 మంది ఉన్నారు. 40 మంది పేషెంట్లు కాగా 10 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని కోవిడ్ పేషెంట్లను లబ్బిపేట్లోని మెట్రోపాలిటన్ హోటల్ కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించారు. మంటలు ఎక్కువగా వ్యాపించడం, దట్టంగా పొగ అలుముకోవడంతో బాధితులు శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్వర్ణ ప్యాలెస్ లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదం తెలుసుకున్న వెంటనే మంత్రి వెల్లంపల్లి, నగర సిపి, జిల్లా కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అగ్ని ప్రమాదంపై సీఎం జగన్ తెలుసుకుని వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయడంతో పాటు క్షతగాత్రులకు, కోవిడ్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఎలా సంభవించింది అనే విషయంపై ప్రధానికి సీఎం వివరించారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించామని సీఎం జగన్ ప్రధానికి తెలిపారు. ఏపీ ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జగన్ కు మోదీ హామీ ఇచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ఎంపీలు కేసినేని నాని, సుజనా చౌదరి, పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రమాద స్థలానికి చేరుకుని అన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు విచారిస్తామని, ఎవరి తప్పిదం ఉన్నా కేసులు నమోదు చేస్తామని తెలిపారు.